ఆ నాయకుడు ఎంపీ అవ్వకముందు సాధారణ వైసీపీ కార్యకర్త. జగన్ కోసం దేనికైనా రెడీగా ఉంటాడు. కాలం కలిసొచ్చి జగన్మోహన్ రెడ్డి కంట్లో పడి ఎంపీ అయిపోయాడు. అంతేకాదు వైసీపీలో కీలకంగా ఎదిగాడు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే జగన్ దిగిపోయాక మాత్రం ఆయనకు కష్టాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఒక పర్యాయం జైలు జీవితం పూర్తి చేసిన ఆ నాయకుడిని తాజాగా మరోమారు కటకటాల వెనక్కు పంపారు పోలీసులు. ఇంతకు ఆయన చేసిన నేరం ఏంటి? ఎందుకు మళ్ళీ జైలుకెళ్లాల్సి వచ్చింది? నందిగం సురేష్ సాధారణ వ్యక్తిగా వచ్చి ఏకంగా ఎంపీ అయిపోయిన నాయకుడాయన. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై పోరాడి జగన్ కంట్లో పడి ఎంపీ టికెట్ దక్కించుకుని సంచలనం రేపాడాయన. అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో నందిగం సురేష్ పలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని, టీడీపీ శ్రేణులపై దౌర్జన్యం చేశారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఓసారి జైలుకెళ్లొచ్చిన నందిగం సురేష్ తాజాగా మరోమారు కటకటాల పాలయ్యారు. నందిగం సురేష్ని తుళ్లూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇసుకపల్లి రాజు అనే టీడీపీ కార్యకర్తపై శనివారం రాత్రి దాడి చేయడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎంపీ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా నందిగం సురేష్ ఇంకా ఈ విధంగా వ్యవహరిస్తుండడం, అరెస్టయ్యి జైలుకు వెళ్లి వస్తుండడం చూస్తే ఆయన ధోరణి ఏమాత్రం మారలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇతర పార్టీలో మంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వారు సైతం ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటే, వైసీపీలో ఎంపీ స్థాయికి ఎదిగిన గోరంట్ల మాధవ్, నందిగం సురేష్ వంటి వారు మాత్రం తమ తీరు మారదని పదే పదే నిరూపించి చూపిస్తూనే ఉన్నారు. యథారాజా తదా ప్రజ అంటే ఇదేనేమో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు టీడీపీ కార్యకర్తలు. సురేష్ నేరాల చిట్ట చాలా పెద్దది. ఆయనపై హత్యలు, హత్యాయత్నం, దాడులు, దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపుల కేసులే 12 ఉన్నాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. కాగా నెలల తరబడి నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో మరియమ్మ అనే మహిళ హత్య కేసు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారు. ఇప్పటివరకు మాజీ ఎంపీపై 12 కేసులు ఉండగా ఇప్పుడు 13వ కేసు నమోదైనట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. మరో 2 కేసులు నమోదైతే నందిగం సురేష్పై పీడీ యాక్ట్ పెట్టేందుకు సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపేందుకు స్థానిక పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధికారం పోయాక కూడా వైసీపీ శ్రేణుల తీరు మారడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా కాలంగా జైల్లో మగ్గినా కూడా మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకున్నారు నందిగం సురేష్. మరి ఈసారి ఎన్ని రోజులు జైల్లో ఉంటారో? అసలే పరిస్థితులు సరిలేనప్పుడు ఈ గొడవలు, హడావుడి అవసరమా అంటూ వైసీపీ కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. వైసీపీ నేతల విషయంలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా సరే నిమిషాల్లో ఫిర్యాదులు, కేసులు, అరెస్టులు జరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ పని చేసినా ఆచితూచి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించడం ఏమిటని వైసీపీ నేతలు సైతం నందిగంపై ఒకంత మండిపడుతున్నారు. మరి జైల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నందిగం సురేష్ ఫ్యూచర్ ఏంటో కాలమే తేల్చాలి.